అత్యంత విశిష్టమైన మణిద్వీప వర్ణన 11వ ప్రాకారం గోమేదిక ప్రాకారం. 11 గోమేదిక ప్రాకారం. పద్మరాగమయాదగ్రే గోమేదమణి నిర్మితః దశయోజన దైర్ఘ్యేణ ప్రాకారో వర్తతే మహాన్ భాస్వజ్జపా ప్రసూనాభో మధ్యభూస్తస్య తాదృశీ గోమేదిక కల్పితాన్యేవ తద్వాసీ సదనాని చ పక్షిణః స్తంభవర్యాచ్చ వృక్షా వ్యాప్య సరాంసి చ గోమేదకల్పితా ఏవ కుంకుమారుణ విగ్రహః తన్మధ్యస్థా మహాదేవ్యో ద్వాత్రిశం చక్తయః స్మృతాః నానాశస్త్రప్రహరణా గోమేదమణిభూషితాః ప్రత్యేకలోకవాసిన్యః పరివార్య సమంతతః గోమేదసాలే సన్నద్ధాః పిశాచవదనా నృప స్వర్లోకవాసిభిర్నిత్యం పూజితాచ్చకబాహవః క్రోధరక్తేక్షణాబింధి పచచ్చిందిదహేతి చ వదంతి సతతం వాదం యుద్ధోత్సుకహృదాంతరాః ఏకైకస్యా మహాశక్తిః దశాక్షౌహిణికామతాః సేనా తత్రాపి ఏకశక్తిః రక్షబ్రహ్మాండనాశిని తాదృశీనాం మహాసేనా వర్ణనీయా కథం నృపా రథానాం నైవ గణనా వాహనానాం తథైవ చ సర్వయుద్ధసమారంభః తత్ర దేవ్యా విరాజతే తాసాం నామాని వక్ష్యామి పాపనాశకరాణి చ విద్యాహ్రీపుష్టయః ప్రజ్ఞా సినీవాళీ కుహుస్తథా రుద్రవీర్యా ప్రభానంద పోషిణీ బుద్ధిదా శుభా కాళరాత్రిర్మహారాత్రిర్భద్రకాళీ కపర్దిని వికృతిర్దండిముండిన్యౌ సేందుకంఠా శిఖండిని నిశుంభశుంభమధిని మహిషాసురమర్దిని ఇంద్రాణి చైవ రుద్రాణి శంకరార్ధశరీరిణి నారీ నారాయణి చైవ త్రిశూలిన్యపి పాలిని అంబికాహ్లాదిని పశ్చాద్ ఇత్యేవం శక్తయ స్మృతాః యద్యేతాః కుపితా దేవ్యా స్తదా బ్రహ్మాండనాశనం పరాజయో న చైతాసాం కదాచిత్ క్వచిదస్తి పరాజయో న చైతాసాం కదాచిత్ క్వచిదస్తి. దీని భావం పద్మరాగమణుల ప్రాకారానికి ఎగువగా లోపలి వైపున గోమేదిక మణుల ప్రాకారం ఉంది. ఇది 10 యోజనాల ఎత్తున ఉంటుంది. ఇది జపా కుసుమాల వలె వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. దాని మధ్య నేల కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఉండేవారు అదే వర్ణంతో ఉంటారు. భవనాలు కూడా అదే వర్ణంతోటి గోమేదిక కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి. ఇక్కడి పక్షులు, వృక్షాలు, స్తంభాలు, కొలంకులు కుంకుమ వలె ఎర్రగా గోమేదికంతో చేయబడినట్లు ఉంటాయి. ఆ ప్రాకార మధ్యలో దేవి యొక్క 32 శక్తులు ఉంటారు. వారు గోమేదకపు భూషణాలు ధరించి అనేక శస్త్రాలు ప్రయోగించగలిగేలాగా ఉంటారు.
ఆ ప్రాకారంలో 32 లోకాలు ఉన్నాయి. ప్రతి లోకశక్తికి 10 అక్షౌహిణుల సేన ఉంది. గోమేధిక ప్రాకారంలోని శక్తులు పిశాచ వదనలు. ఆ శక్తులు నిరంతరం చక్రములను ధరించి ఉంటారు. స్వర్గలోక వాసుల చేత నిత్యం పూజింపబడుతూ ఉంటారు. వారు కోపోద్రేకంతో ఛేదించండి, భేదించండి, వండండి, కాల్చండి అంటూ నిరంతరం యుద్ధం చేసే తలపులతోటే ఉంటారు. ప్రతి మహాశక్తి వద్ద 10 అక్షౌహిణుల సేనలు ఉంటాయి. వారిలో ప్రతి శక్తి 1,00,000 బ్రహ్మాండాలనైనా నాశనం చేయగలదు. అక్కడున్న రథాలకు, వాహనాలకు లెక్కే లేదు. వారందరూ దేవి కోసం యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉంటారు. పాపహరములైన వారి పేర్లు విద్యాహ్రి, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుకంఠ, శిఖండిని, నిశుంభ, శుంభమదిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, మాయాదేవి. కోపిస్తే వీరు బ్రహ్మాండాలనెల్లా నశింపచేయగలరు. వీరికి ఎప్పుడు ఓటమి కలగదు.